తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఐలమ్మ కాలనీలో నిన్న అర్ధరాత్రి సమయంలో శుద్ర పూజలు జరిగాయని చెప్పేసి అని కూడా సమాచారం వచ్చింది. మనం ఇక్కడికి వచ్చాము, మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ శుద్ర పూజ జరిగిందా లేదంటే ఎవరైనా కావాలని ఏమన్నా చేశారా, అసలు ఇది శుద్ర పూజ కాదా అని చెప్పేసి అని కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. అన్నా చెప్పండి, అసలు ఏంటి నిన్న రాత్రి వేళ 12 గంటల 1 గంట ప్రాంతంలో ఇట్లా జరిగింది. పొద్దున్న లేచేసరికి ఇక్కడ ముగ్గు వేసి ఉన్నది. నిమ్మకాయలు మరి బజ్జ మిరపకాయలు ఎండు మిరపకాయలు అన్నీ పెట్టున్నారు. దాని పసుపు కుంకుమ వేస్తున్నారు. దాన్ని చూసి అందరం కూడా భయపడుతున్నాము. పిల్లలందరూ కూడా భయపడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఏం సంగదని. నడివిధులు ఇక్కడ జరిగింది కాబట్టి కొంతమంది ఫోన్ చేస్తే అది చేతబడి చేసినట్లుగానే ఉన్నాయి. ఆ ముగ్గు వేయటం కానీ నేను చెప్పిండు కొంతమంది చేస్తే. మరి దానికోసం భయపడుతున్నాం. ఏం చేయాలన్నా ఏ క్షణం ఎవరికేం జరుగుతుందని, ప్రమాదం ఏం జరుగుద్దో ఎవరికేం జరుగుతుందని ఆ కాలనీ అందరూ కూడా భయపడుతున్నారు. ఉదయం నుంచి అసలు అన్నం కూడా నిద్రపోకుండా అందరూ కూడా భయపడుతున్నారు. కాబట్టి ఏదైనా ఒకటి దీనికి మార్గం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం అందరం కూడా. అంటే మీకు ఎవరి మీద ఏదైనా అనుమానం ఉందా? అంటే నిన్న అర్ధరాత్రి సమయం జరిగిందా లేదంటే తెల్లవారుజామున జరిగిందా? అసలు అలాంటి ముగ్గు వేయడానికి గల కారణాలేంటి? అంటే ఈ ఏరియాలో ఎవరైనా ఇలా శుద్ర పూజలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు ఈ ఏరియాలో లేరు. ఇంతవరకు ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ కాపురం ఉంటారు కానీ ఇట్లాంటిది ఏం జరగలేదు. కానీ ఎవరో బయట నుంచి వచ్చే చేసి ఉంటారు ఇక్కడికి. మరి బయట నుంచి ఎవరైనా వచ్చి చేయాలన్నా కానీ ఇక్కడ ఎవరో ఒకరు సహకారం లేని చేయలేము ఎవరు కూడా. మరి దేనికోసం చేసారో ఏం ఆశించి చేసారో మరి ఎందుకు చేసారో అర్థం కావటం లేదు. అందుకని ఎవరి మీద కూడా అనుమానం పెట్టడానికి అవకాశం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అట్లా కాబట్టి అసలు మొత్తానికి ఏం జరిగిందా దేనికనేది ఇప్పుడు తెలియాలి. కొంతమంది పూజారులు పిలిచినాము, వచ్చి చూస్తామని చూస్తే కానీ వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మనం ఏం చేయాలని ఆలోచిస్తాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ పూజలు జరగడానికి గల కారణాలు ఏంటి? అలాంటి పూజలు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ కాలనీలో ఇంత ముందు ఎప్పుడైనా జరిగాయా లేదా? లేదంటే అసలు మీకు ఇక్కడ ఎవరైనా కూడా చేసినట్లు ఎవరిపైన చేశారని మీకు ఏమైనా అనుమానం వ్యక్తం అవుతున్నాయా? ఇది వరకు ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు. కానీ ఇట్లాంటి చేస్తే తెలుసు, చేస్తారని అక్కడక్కడ చెప్తుంటే ఉంటాము. కానీ ఇప్పుడు చేశారని కొంతమందిని అడిగితే చేస్తే అదే అని చెప్పి చెప్తున్నారు. ఇది చేతబడి యొక్క లక్షణాలు వర్ణించినటువంటి ముగ్గులేను ఇవి. ఒక మనిషి మీద చేస్తుంటారు కాబట్టి 24 గంటల లోపల ఏదో జరుగుతుందని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది 2 రోజుల లోపల ఇదని తిప్పి కొట్టకపోతే మళ్ళీ గ్రామానికి ఏదైనా సమస్య వస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు. అదే ఇప్పుడు మన కాలనీలో కూడా కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడాము. వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఇది శుద్ర పూజలు చేసిన ఉన్నట్లుందని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ మనము విజువల్స్లో కూడా చూసాము. ఇక్కడ ఒక ముగ్గులాగా ఏర్పాటు చేశారు. ఆ ముగ్గులో కుంకుమ వేశారు, నిమ్మకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చిలు ఉన్నాయి, అలాగే నిమ్మకాయలతో పాటు కూడా తమలపాకులు కూడా ఉన్నాయి. అంటే ఇది ఎవరైనా ఆకతీయులు చేసిన పడా లేదంటే ఎవరైనా కూడా కావాలని భయాందోళనకు గురి చేయాలని చేశారా? లేదంటే నిజంగానే ఎవరి మీద అయినా కూడా వారు ఏదైనా పూజలు చేశారా అని చెప్పేసి అని అంటున్నారు. కొంతమందితో కూడా వారు మాట్లాడారు. ఇలాంటి పూజారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇది శుద్ర పూజ అని చెప్పేసి అన్నారు. 24 గంటల్లోపు ఎవరి మీద కానీ చేసింటే ఆ ప్రభావితం ఉంటుంది. దీన్ని మళ్ళా కూడా మీరు ఇక్కడ పూజ చేయించుకొని ఇక్కడ ఏం జరగకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి అంటున్నారు. కూడా మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు ఈ పూజ ఎలా జరిగింది, ఎవరి మీద ఏమన్నా అనుమానాలు ఉన్నాయా లేదంటే ఈ పూజ ఈ కాలనీ వాసులు చేశారా, బయట నుంచి ఎవరైనా వచ్చి చేశారా, అసలు ఇది శుద్ర పూజ కాదా అని చెప్పేసి అని వాళ్ళు ఏ విధంగా భయపడుతున్నారు ఏంటని కూడా వాళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నాం. అమ్మా చెప్పండి, ఏం జరిగింది అసలు ఇక్కడ? ఏం జరిగిందండి, మేము ఉదయాన్నే లేదు చూస్తే లేక ఇక్కడ ముగ్గులు మంచి అన్ని వేస్తున్నారు. ఎవరు వేస్తారో ఎక్కడ వేస్తారో మాకైతే ఏం తెలియటం లేదు. గ్రామం అంతా కూడా భయపడుతున్నాము. 2-3 పూజారులు కూడా అడిగామమ్మా, అది ఎవరి మీద ఒక మీద చేస్తున్నారని కొందరు అంటున్నారు. కొందరు చూస్తే ఊరి మీద చేసినారు అంటున్నారు. కానీ ఏం చేస్తారైతే మాకు ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకు చేస్తారో దేనికి చేస్తారో మాకైతే ఏం తెలియటం లేదు. దీన్ని ఎందుకు పరిష్కారం చేసి ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది కాలనీలో కూడా మహిళలతో కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చెప్పేసి అని కూడా మాకు కూడా అర్థం కాని పరిస్థితి. మా ఇళ్లలో చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులకు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమో అని చెప్పేసి అని కూడా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి.